అడ్డెడ్డెడ్డెడ్డే నిన్న మొన్నటి దాకా స్కూల్ పిల్లల నుంచి సీఎంల దాకా హరితహారం అని పచ్చదనం అని మొక్కలు నాటారే అప్పుడే ఎంత పెద్దగా అయిపోయినాయా? ఇది అడవిరా అడవి. మరి వాటర్ ఫాల్స్ అని తీసుకొచ్చారా? అది ముందుంది పదరా. పద. చాలా బాగుంది కదరా? అవునరా ఇక్కడ పుల్లు చాలా బాగుంది. మామా సూపర్ ఉందిరా. సూపర్. ఆహా స్టన్ అయిపోయారు కదరా అందరూ. భలే ప్లేస్ కి తీసుకొచ్చారా. వావ్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ అమేజింగ్ ఎంత బాగుందో. అమ్మో ఏంటమ్మా ఇప్పుడు గుడ్డు పగలు కొట్టుకుని బయటకు వచ్చిన కోడి పిల్లల ఆ ఎక్స్ప్రెషన్స్. జాలువారుతున్న ఈ వాటర్ ని చూస్తుంటే నాకు తడిసి ముద్దైపోవాలని ఆనంద్. నాకు ఈ జలపాతం చూస్తుంటే పైకి ఎక్కేయాలని ఉందిరా. పైకా దేనికిరా? రే మీరంటే జంటలుగా వచ్చారు. నేను ఈ జలపాతం ఎక్కి నాకు తోడుగా అవంతికని తెచ్చుకుంటాను. రే నువ్వు మరీ బాహుబలిలా ఫీల్ అవుకురా. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి. డోంట్ అవంతిక. వీడికి పిచ్చి ముదిరిపోయిందిరా. రామదు ఇక్కడ ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కపుల్స్ తో వస్తే ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. కపుల్సా అంటే లవర్స్ తోనా? అవును. అయితే నీకు లవర్ ఉందా? అది లవర్ అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? అవును ప్రేమించాను. ప్రేమించావా? ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? ఎలాగంటే అలా ఉంటుంది. ఓ అలాగా. అంటే అచ్చం నాలాగనమాట. అవును. అచ్చం నాలాగుండే అమ్మాయిని చూడాలని నాకు ఉంది. నీ లవర్ని చూపిస్తావా? చూపిస్తా. ఇంకా అర్థం చేసుకోవట్లేదే. ఇప్పుడు ఎలా చెప్పాలి? ప్రియా, ఈ ఆకును చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదే. ఈ ఆకులో ఒక ఆకారం ఉంది, నీకు తెలుస్తుందా? ఈ ప్రకృతి సాక్షిగా ఈ ఆకుని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇందులో ఏముందో నువ్వే తెలుసుకో. అప్పుడు నా మనసులో ఏముందో నీకే తెలుస్తుంది. ఏందిది? మొగలి పువ్వు. మొగలి పువ్వా? నేను మొగల్ రేకులు చూసినా గానీ ఈ మొగల్ పువ్వేంది? అవును, మీ ఆడాలకి సీరియల్స్ పెట్టే పేర్లు తెలుసు కానీ సిగలో పెట్టుకునే పూలు మాత్రం తెలియవు. అంటే ఈ పువ్వు ఇప్పుడు సిగలో పెట్టుకోవాలా? సిగలోనే పెట్టుకోవాలి. అందుకే నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను. అయినా ఎవరైనా లవర్స్ కి గులాబీ పువ్వు ఇస్తారు గానీ నువ్వేంది ఈ మొగల్ పువ్వు ఇస్తున్నావు? ఓ పిచ్చి మొద్దు. లవర్స్ తొలి ప్రేమలో పడినప్పుడు గులాబీ పువ్వు ఇస్తారు. కానీ మనం తొలి రాత్రి జరుపుకునే స్టేజ్ లో ఉన్నాం కదా, అందుకని మొగల్ పువ్వు ఇస్తున్నాం. ఒక్కసారి వాసన పీల్చావనుకో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓ అవునా? ఎంత బాగుందో ఈ వాసన. అవును, ఈ వాసన ఎంతో బాగుంటుంది. అబ్బా, మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతుంది. నాకు కూడా ఏదేదో ఫీలింగ్ కలుగుతోంది.
ఎక్కడా? ఆగు, విల్లు కాడ. పెడుతుంది. సరే కానీ ఇంతకీ దొండపండు ఆనంద్ ఎక్కడా? ఎరా అవంతిక కనబడిందా? నీ అబ్బా అవంతిక వాళ్ళ అమ్మమ్మ కనబడింది చూస్తావా? ఈడేంది? నువ్వు ఆపరా. రే గరుడా, ముందు నువ్వు ఆ చెయ్యి పైకి రా. చెయ్యి రా. నడ్డి ఇరిగిందిరా బాబోయ్. అమ్మా అయ్యా అమ్మా అమ్మమ్మో. ఎరా బాహుబలిలో ప్రభాస్లో వాటర్ ఫాల్స్ ఎక్కుతానని పరిగెట్టుకెళ్ళో ఇప్పుడు చూడు నేల మీద పాకిలా ఉన్నావు. అయినా ప్రభాస్కి నీకు పోలికేంట్రా? ఏదైనా ఆశపడడానికి ఓ లెక్క ఉండాలి. లెక్క ఇప్పుడు నా బాడీలో ఎన్ని బొక్కలు ఇరిగాయో లెక్క పెట్టుకోవాలరా. దొండపండు నువ్వేం బాధపడాల్సిన పని లేదు. నా దగ్గర నడుం నొప్పుల్ని నయం చేసే ఆకుంది. ఇది తిన్నావనుకో నీ నొప్పులన్నీ మాయమైపోతాయి. నా తెల్లే నువ్వు భద్రపరిచింది ఇలా నా బాడీకి ఉపయోగపడుతుందా? అవంతి కనబడలేదు గాని నాకు ఆయుర్వేద దేవతలా కనబడుతున్నావు నా బంగారు తల్లే. రేయ్ ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పదండి. పద పదండి. బాబోయ్ అమ్మా. ఏ ఆనంద్ నాకు బాగా ఆకలేస్తుందిరా, ఎక్కడైనా హోటల్ ఉంటే ఆపురా. రేయ్ ఇప్పుడే కదరా మేకల ఆకులు మొత్తం తిన్నావు, మళ్ళీ ఆకలింట్రా నీ అబ్బా. ఆకుల్ని తిన్నందుకేరా ఆకలేస్తుంది, ఆపరా. అవునరా నాకు కూడా ఆకలేస్తుంది. నాకు కూడా. సర్లేరా, ఇక్కడెక్కడన్నా హోటల్ ఉంటే ఆపుతాను. ఏమైందిరా అలాగే వెళ్తున్నావు? ఎక్కడైనా హోటల్ ఉంటే చూడరా. అదేరా చూస్తున్నా, ఇక్కడెక్కడా హోటల్స్ కనపడట్లేదు. వారిని హోటల్స్ కనబడిపోవడానికి మనం హైవే మీద ఉన్నామా అడవిలో ఉన్నావురా? రేయ్ నీకు ఆకలితో కళ్ళు దొబ్బినేరా, మనం వెళ్తుంది అడవిలోనే. అక్కడేదో ఊర్లా కనిపిస్తుందిరా. ఏమండి లోపల ఎవరైనా ఉన్నారా? ఏంటి బాబు? తాతగారు ఇక్కడ భోజనం చేయడానికి ఏమైనా హోటల్స్ దొరుకుతాయా? హోటలా? ఇది చిన్న పల్లెటూరు బాబు, ఇక్కడ హోటల్ గీటలు ఉండవు. ఇది అంతా అడవి ప్రాంతం బాబు. హోటల్ కావాలంటే 50-60 మైళ్ళు పోతే గానీ మీకు హోటల్ దొరకదు. 50-60 మైళ్ళా? అంత దూరం అయితే నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. ఈ పండుగ కమిలిపోతాడు, ఏదో ఒకటి చేయండి రా. మిమ్మల్ని చూస్తుంటే బాగా ఆకలిగా ఉన్నట్టుగా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తాను, రండి. మీ ఇంట్లోనా? ఏం బాబు, మా లాంటి వాళ్ళ ఇళ్లలో అన్నం తినరా? అలా కాదు తాత, ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకా అని. ఇబ్బంది ఉంది బాబు, ఆకలైన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తాను, రండి. రండి బాబు. తొందరగా వండిసి పెట్టరా బాబు. ఈడు అసలు ఆగలేకపోతున్నాడు రా. వాడి గురించి తెలిసిందే కదరా. భోజనం సరిపోయిందా బాబు? కడుపు నిండిపోయింది తాత, చాలా బాగుంది. హోటల్ భోజనం కంటే చాలా బాగుంది తాత. నా వరకైతే 3 రోజుల వరకు ఆకలి సమస్య ఉండదు. తాత ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటున్నావా? నా కోడలు మనరాలు కూడా ఉండేవాళ్ళమ్మా. మరి గాల్లేరి? ఈ ఊళ్ళో స్కూల్ లేదు, పిల్లకాయలకి జబ్బు చేస్తే చూపించడానికి హాస్పిటల్ లేదు. అందుకే మా కోడలు పట్టణంలో పాతి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంది. అసలు స్కూల్ లేకుండా హాస్పిటల్ లేకుండా ఎలా ఉన్నారు తాత ఈ ఊళ్ళో? కనీసం గవర్నమెంట్ మీ గురించి పట్టించుకోవట్లేదా తాత? ఏం పట్టించుకుంటుంది బాబు, అసలు మాది ఊరే కాదు, ఎక్కడో సముద్ర తీరాన ఉండేవాళ్ళం. మన ఉదు తుఫాన్ వచ్చి మా ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. ప్రభుత్వ సహాయం అందక ఇక్కడ పాకాలు వేసుకొని బతుకుతున్నాం. మరి ప్రభుత్వం హుద్హుద్ తుఫాను బాధితుల కోసం ఎన్నో కోట్లు విడుదల చేశామని, అందరికీ పునరావాసం కల్పించామని చెప్పింది కదా తాత. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మా బతుకులెందుకు ఇలా ఉంటాయి? మీ కుటుంబాన్ని మీరు ఒక్కరే పోషిస్తున్నారా తాత? అవును బాబు. మీ కొడుకు ఏమయ్యాడు? మేమంతా సముద్రాన్ని నమ్ముకొని బతికేవాళ్ళం. ఒకరోజు నా కొడుకు, నా తమ్ముడు కొడుకులు వేటకెళ్ళారు.
అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. 3 రోజుల తర్వాత వాళ్ళ శవాలు మాత్రం ఒడ్డు కొట్టుకొచ్చాయి. సముద్రం మా ఊరినే కాదు బాబు, మా కొడుకులను కూడా పుట్టను పెట్టుకొని నా కడుపు కోత మిగిలిచ్చింది బాబు, కడుపు కోత మిగిలిచ్చింది. మేము మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ తాత. ముందు మీరు కళ్ళు తుడుచుకోండి. మీ తాతతో మాట్లాడుతుండండి, ఇప్పుడు వచ్చేస్తాం. ఎక్కడికి రా? ఎక్కడికి? ఎక్కడికి రా? ఊరుకోండి తాత, ఏడవకండి.